హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 ఆనియన్స్ తీసుకున్నా, 2 టమాటోస్ తీసుకున్నా, 2 క్యారెట్స్, 1 గ్రీన్ చిల్లీ, ఇవి పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, కొత్తిమీర, ఇది బీన్స్, కొంచెం పొటాటో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర వేయాలి. ఓకే, 1 స్పూన్ జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. ఓకే, ఆనియన్స్ కొంచెం మగ్గడానికి లైట్గా సాల్ట్ చల్లుకున్నాము. లైట్గా సాల్ట్ చల్లితే తొందరగా మగ్గుతాయి. ఓకే, ఇప్పుడు ఇందులోనే మనము గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము, వేగిపోతాయి. ఓకే, ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, 1 స్పూను. ఇది కూడా పచ్చి వాసన మొత్తం పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము టమాటాస్ వేద్దాము. ఓకే, టమాటాస్ వేసాక కాస్త మగ్గాక క్యాప్సికమ్ వేస్తున్నాను. మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజ్జీస్ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, క్యాప్సికమ్ కూడా కాస్త మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే బీన్స్, పొటాటో వేసాను. ఇప్పుడైతే పసుపు వేద్దాము, టర్మరిక్ పౌడర్ కొంచెం వేద్దాం. ఓకే, అది మగ్గే లోపల మనము కొంచెం ఆయిల్ వేసి ఇవి 2 సైడ్స్ కాల్చుకోవాలి బ్రెడ్. ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనము 1 స్పూన్ కారం వేద్దాము. నేను ఇంత కారం వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవైతే 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చల్లేద్దాం. అంతే, ఇదైతే రెడీ అండి. మనం బ్రెడ్ని మాత్రం 2 సైడ్ రోస్ట్ చేయాలి.
ఇప్పుడైతే మనం ఒక బ్రెడ్ తీసుకుందాం. ఫస్ట్ ఒక స్లైస్, దాని మీద మొత్తం ఇవి శాండ్విచ్ మొత్తం మనం చేసుకున్న ఇది వేసేసి దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టి, కావాలంటే మనం ఇట్లా మిడిల్లో కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా తినేయచ్చు. చాలా టేస్టీ శాండ్విచ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.